దీన్ని ఫ్లిప్ చేద్దాం. ఎలా కుదిరింది? హాయ్, నమస్తే అండి. వీట్ బ్రెడ్ తోటి మనం సింపుల్గా స్నాక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇంట్లో ఉన్న పదార్థాలతోటే అది ఎంత ఈజీగా ఉంటుందో చూడండి. బటర్ రాస్తున్నాను పెనానికి. 2 బ్రెడ్ స్లైస్ తీసుకొని ఇలా పెట్టుకోవాలి. ఫ్లిప్ చేసుకున్నాం. మాడకూడదు. చీజ్ పెట్టుకుందాం. కొంచెం మొజరెల్లా చీజ్ వేసుకుందాం. పెప్పర్ స్ప్రింకిల్ చేసుకుందాం. రెడ్ చిల్లీ ఫ్లేక్స్, లైట్గా లెమన్ జ్యూస్ వేసుకుందాం. కొత్తిమీర, పుదీనా. మన ఇంట్లో చేసుకున్న మార్నింగ్ చేసుకున్న తోటకూర కూర అండి, మధ్యాహ్నం లంచ్లోకి. ఇప్పుడు దీన్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎంత బాగుంటుంది అనుకుంటున్నారు. ఉరిగాన వేసుకుందాం. ఒత్తండి ఇలా. దీన్ని ఫ్లిప్ చేద్దాం. ఎంత క్రంచిగా వేగిందో. దీన్ని మాడకుండా తీసుకోవాలి. కర్ర కర్ర అంటుంది చూసారా? ఇదండి శాండ్విచ్. లంచ్లో చేసుకున్న కూరతో శాండ్విచ్ ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదా. ఎలా కుదిరిందో చూద్దామా? ఇదండి, ఎంత బాగా కుదిరింది కదా. కర్రీ, చీజు, కొత్తిమీర, పుదీనా, ఇంట్లో ఏమేమి కూరలు ఉన్నాయో మీకు ఏమీ లేకపోయినా పర్వాలేదు, ఇంట్లో ఉన్న కర్రీతో చేసుకోవచ్చు. నిమ్మకాయ రసం వేసేసి మీకు చూపిస్తాను ఎంత చక్కగా కుదిరిందో. పెనం మీద కట్ చేసుకోవటం వల్ల వేడి వేడి మీద క్రంచిగా ఉంటుంది, చక్కగా కట్ అవుతుంది. మనం తీసుకొచ్చి బయటికి పెనం నుంచి బయట పెట్టేటప్పుడు మెత్తగా అయిపోతుంది. ఇదండి, ఎలా కుదిరింది. బ్రెడ్ శాండ్విచ్ ఇంట్లో ఉన్న కర్రీతోటి, ఇంట్లో ఉన్న తోటకూర కర్రీతోటి చేశాను. చూడండి ఎట్లా సాగుతుందో. టేస్ట్ చూసి చెప్తాను. మామూలుగా అండి, చాలా చాలా బాగుంది. బ్రెడ్ శాండ్విచ్ ఇంట్లో ఉన్న కూరతో చేశాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.